గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక రాజు. సో టుడే అయితే ఈవినింగ్ నా చిట్టి తల్లి చక్కగా ఆడుకుంటుంది, హోంవర్క్ చేసుకుంది, ఆడుకుంటుంది. ఐ లవ్ యూ మమ్మీ. ఏం కర్రీ చేస్తున్నావు? నేనా ఎగ్ కర్రీ చేస్తున్నా. ఎగ్ కర్రీ ఎలా చేస్తారు? ఫస్ట్ మనం ఎగ్ కోసుకోవాలి. ఎగ్ కోసుకోవాలా? ఫస్ట్ ఆనియన్ కట్ చేసుకోవాలి. బిడ్డలా? వీళ్ళ పేరేంటిది? ఈమె పేరు వింకీ. వింకీ. ఈమె పేరు చింకీ. చింకీ. వింకీ, చింకీ. వావ్, సూపర్ పేరు. బింకీ. వింకీ, చింకీ, బింకీ. కాంబినేషన్ అదిరిపోయింది, మంచిగా పేరు సెట్ అయిపోయింది. వింకీ, పింకీ, బింకీ. నేనే పాడినా. టాలెంటెడ్ ఎంతైనా నా చిట్టి తల్లి. అంటే సాసా. సాసా. నా పేరు శాస్త్ర. డాడీ వస్తుండు తెలుసా? తెలుసు. డాడీ పేరు ఏం పేరు అంటే డాడీ పేరు హీరో. డాడీ వస్తుండు, డాడీ వస్తుండు. సైలెన్స్. ఓకే, సైలెన్స్. సో ఇక్కడ ఈమె ఆడుకుంటుంది, నేను ఇంకా కుకింగ్ చేయలే. ఈమెతో పాటు కూర్చొని అయితే ఆడుకుంటున్నాను. ఇక ఆమె బొమ్మలు చూడండి ఎట్లుందో. సో ఇగో ఆమె గ్యాస్ రైస్ పెట్టుకుంది, మంచిగా ఆడుకుంటుంది. అండ్ ఇగో బైక్, ఇగో ఈమె ఇక్కడ కూర్చుంది బైక్ మీద, స్కూటీ నడిపిస్తుంది నేనే. ఇది టింగ్ 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 టింగ్. సో ఇది మా చిట్టి తల్లి కూర్చుంది. డాడీ వచ్చిండు. డాడీ వచ్చిండు. ఏం తెచ్చిండు దాంట్లో అడుగు. డాడీ. ఓ డాడీ, ఏది చూద్దాం? టీవీ రిమోట్. కవర్ లో, కవర్ లో సేమ్ ఉందా? చేస్తున్నావే. ఫస్ట్ రిమోట్ అట్లానే ఖరాబ్ చేసినావు, కింద వేయకు సరేనా? నేను తింటా కానీ నువ్వు ఆడుకో. సో ఫస్ట్ రిమోట్ అయితే ఖరాబ్ అయిపోయింది, రిమోట్ తెచ్చిండు. సో మా పాపనే ఊకే ఏం చేస్తుంది, రిమోట్ కింద వేస్తుంది. ఆ రిమోట్ ఏమో పోయింది అన్నమాట. సో 1 వీక్ నుంచి అసలు టీవీ రావట్లేదు. అంతేనా? కరెక్ట్నా? సో వాళ్ళ డాడీ అయితే రిమోట్ తెచ్చిండు. సో ఇప్పుడు ఈవినింగ్ టైం మా వారు రాగానే ఫస్ట్ ఆయనకి టీ అయితే పెట్టేయాలి. ఏం పెట్టాలి? ఆపిల్ టీ పెట్టాలన్నమాట. సో జర్నీ చేసుకుంటూ వచ్చిండు. అండ్ ఈవినింగ్ కుకింగ్ కూడా చెయ్యాలి. ఈవినింగ్ కుకింగ్. సో గాయస్, మా వారు ఇంటికి రాగానే ఫస్ట్ అడిగేది టీ. సో ఆయన కోసం అయితే టీ అయితే పెట్టేస్తున్నాను. అండ్ ఈవినింగ్ అయితే కుకింగ్ చేయాలి ఇప్పుడు. సో ఇందులో మా పాపకు పాప్కార్న్ అయితే చేశాను. సో ఇది క్లీన్ చేసుకోవాలన్నమాట. సో మార్నింగ్ క్లీన్ చేసిన సామాన్లన్నీ ఇట్లనే ఉన్నాయి. సో ఇవన్నీ ఇప్పుడు సెట్ చేసుకోవాలి ఎక్కడక్కడ. పని అస్సలు అయిపోదు, హడావుడి. ఫైనల్ గా మా వారు కూడా వచ్చేసారు. సో మేము టీ కూడా తాగేసినాం. సో నైట్ అయితే కుకింగ్ అయితే చేయాలన్నమాట. సో కిచెన్ రూమ్ లో కూడా మొత్తం సెట్ చేసేసాను. అండ్ ఇక్కడ నా చిట్టి తల్లి అయితే టీవీ చూస్తుంది. ఆమె మొత్తం టీవీలో ఆ బొమ్మలు, మోటు పత్లు అవే చూస్తూ ఉంటది అన్నమాట. సో ఫోన్ అయితే చాలా తక్కువ, పిల్లలకు ఫోన్ కూడా ఇవ్వద్దు. సో అలా టీవీ అలవాటు చేయండి. సో ఫోన్ కి అడాక్ట్ అయితే పిల్లలు మరీ ఉండలేరని మేమైతే టీవీనే చూపిస్తాం అన్నమాట. సో ఇక్కడైతే నైట్ టైము మేమైతే చపాతీ లేకపోతే జొన్న రొట్టె అయితే ఖచ్చితంగా తింటామండి. సో జొన్న రొట్టె లేనప్పుడు మాత్రమే ఇలా చపాతీ అయితే చేసుకొని తింటాము. సో జొన్న రొట్టె పిండి అయితే అయిపోయింది. ఇక మా అత్తకైతే చెప్పాలన్నమాట. మా అత్త తెస్తుంది ఎప్పుడు జొన్న రొట్టె పిండి. అలాగనే ఇక్కడ నేను చపాతీ కోసం పిండి అయితే కలిపేసుకుంటున్నాను. నాకు పెద్ద రిస్క్ అనిపిస్తుంది చపాతీ పిండి.
కలుపుకోవడము. సో, జొన్న రొట్టె చెయ్యడమే ఈజీ అనిపిస్తది చపాతీ కంటే. ఎందుకో అది ఫాస్ట్‌గా చేసేస్తా గానీ, చపాతీ చేయాలంటే కొంచెం తలకాయ నొప్పి అనిపిస్తది నాకు. సో, అక్కడైతే బయట కొంచెం చీకటిగా ఉంది. సో, వర్షం పడేటట్టయితే ఉందండి. సో, మేమైతే మా కోసం కొంచెమైతే రైస్ అయితే పెట్టేసుకున్నాను. అలాగే మా పాలాయన గూడా వచ్చేసాడన్నమాట. సో, అందుకని పాలు గూడా పెట్టేసి కొంచెం సిమ్‌లో అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ బియ్యం కడిగి మంచిగా రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను. సో, వేడిగా తినేస్తాము ముగ్గురం. సో, ఒకేసారి 3 పని చకచకాగా చేసేసుకుంటాను. అలాగే ఇక్కడ అయితే చపాతీ పిండి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కనైతే పెట్టేసుకున్నాను. సో, అలా పెట్టుకుంటే మనకు చపాతీ పిండి అనేది మంచిగా మెత్తగా అయితే ఉంటదండి. అండ్ ఆఫ్టర్‌నూన్ టైమే రేపటి కోసం నేనైతే ఇక్కడ టిఫిన్‌కి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే అక్కడ ఇడ్లీ రవ్వ అండ్ మినపప్పు, ఇడ్లీ రవ్వ నేను ఆఫ్టర్‌నూన్ టైమే నానబెట్టుకున్నానండి. సో, నైట్ 9, 10 అయినా సరే నేను పిండి అయితే పట్టేసుకుంటాను, రుబ్బుకుంటాను. సో, మిక్సీలో మార్నింగ్ టిఫిన్ తొందరగా గావాలంటే ఇలా నైట్ గూడా మనం వర్క్ జేయాలి. అండ్ ఇక్కడ చపాతీ అయితే స్టార్ట్ జేసేస్తున్నానండి. సో, ఆయిల్‌తో అస్సలు మేము చపాతీ తినము. సో, ఆయిల్ చాలా అవాయిడ్ జేస్తాము. మేము ఎక్కువగా అసలు ఆయిల్ ప్రిపేర్ జేయమన్నమాట. సో, నార్మల్‌గానే పిండితోనే నేను చపాతీ జేసుకుంటాను. నార్మల్‌గానే చపాతీ కాల్చుకుంటాను అలానే. సో, ఆయిల్ చాలా తక్కువండి. సో, ఆయిల్ ఎంత తక్కువ తింటే అంత మంచిది హెల్త్‌కి. సో, ఈ జనరేషన్‌లో ఆయిల్ కొంచెం అవాయిడ్ చేస్తేనే బెటర్ అని నా ఫీలింగు. సో, మీరు గూడా అలానే ట్రై చేయండి. సో, టేస్ట్ మాత్రం చాలా బావుంటది. కొంచెం పిండి కలుపుకునేటప్పుడు మాత్రం కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. అప్పుడు పిండి మంచిగా చపాతీ మంచి టేస్ట్ అయితే వస్తది సాల్ట్‌తో. మనకు సప్పగా ఉండకుండా కొంచెం మంచిగా సాల్ట్ ఫ్లేవర్‌తో మంచిగుంటదన్నమాట. సో, అలా ఈవినింగ్ టైము రొటీన్ లైఫ్ నాదైతే ఈ వ్లాగ్స్. సో, నా వ్లాగ్స్ లాంగ్ వీడియో ఎలా ఉందో ఏంటో తెలియదు గానీ, ఒకళ్ళైతే లాస్ట్ వీడియో ప్రీవియస్ వీడియోలో అయితే కామెంట్ చేశారండి. "ఏంటి ఇది వాయిస్ మొత్తము చదువుతున్నట్టు చేస్తున్నావు. అంతా ఘోరంగుందా నా వాయిస్" అని అనిపించిందన్నమాట. సో, అలా ఒక వీడియోకైతే 3, 4 కామెంట్స్ అయితే పెట్టారు. మొత్తం ఇరిటేట్ చేస్తున్నావు నీ వాయిస్‌తో. ఏంటి మరి అంత ఘోరంగుంది అని వాయిస్ అని అంటుండు. సో, ఐడీ ఆమెనో, ఆయననో తెలియదు గానీ, ఏదో ఫేక్ ఐడీతో అయితే నాకైతే మెసేజ్ వచ్చింది. ఆయన కామెంట్ చేస్తున్నారండి ఇలా. సో, ఎలా ఉంది? పర్లేదు, ఒక మిస్టేక్ ఏమైనా చెప్తేనే కదా ఇంప్రూవ్ చేసుకుంటాము. సో, నా వాయిస్ నిజంగా అంత ఘోరంగుందా? అంత ఇరిటేషన్ వస్తుందా? అంత బాగలేదా అని నాకే అనిపిస్తుంది. అందుకే ఈ మధ్యలో అయితే నేను లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తలేను. సో, ఆ కామెంట్ నాకు చాలా డిస్టర్బ్ చేసిందన్నమాట. అయిన తర్వాత ఆలోచించాను, ఇక సోషల్ మీడియా అన్నప్పుడు పాజిటివ్, నెగెటివ్ అన్నీ ఉంటది. ఏదైనా తీసుకుంటేనే మనం సోషల్ మీడియాలో రావాలని అనుకున్నాను. సో, అలాగనే కొన్ని డేస్ మళ్ళీ ఉన్న వాచ్ టైమ్ కూడా మనకు 1 ఇయర్ అయిపోతే ఆల్మోస్ట్ 1 ఇయర్ దగ్గర అయిపోయింది. నా ఛానల్ వచ్చేసి ఉన్న వాచ్ టైమ్ కూడా మనకు దగ్గర మైనస్ అయిపోతూ ఉంటాయన్నమాట. సో, ఒక్క కామెంట్‌తో మనము స్టాప్ చేసేస్తే మనకు మనం పెట్టింది ఎందుకని అందుకనే నేను లైట్ తీసుకొని మళ్ళీ అయితే లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. సో, ఈ మధ్య లాంగ్ వీడియో పోస్ట్ చేయాలన్నా కూడా చాలా వ్యూస్ అయితే అసలు రీచ్ వెళ్తలేదు. సో, అలా ప్రతి ఒక్కరు షార్ట్ వీడియో చూడడమే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లాంగ్ వీడియో చాలా తక్కువ అన్నమాట. చపాతీ అయితే అన్ని ఒకేసారి చేసేసుకున్నానండి. ఇలా చేసుకుంటే మనం తొందరగా చపాతీ కాల్చుకోవచ్చు. మంచిగా చపాతీ కాల్చుకుంటాను. సో, ఇక్కడైతే నేను రైస్ అయితే అయిపోయింది. సో, రైస్ గంజి అయితే తీసేస్తున్నాను. సో, కొందరు గంజి లేకుండా కూడా తింటారన్నమాట. సో, నేను ఇలా గంజి అయితే తీసేస్తున్నాను. కుకింగ్ కొంచెమే అయినా మేము ఇలా వేడిగానే తింటాము. సో, ఎప్పటికప్పుడు చేసుకుంటాం మార్నింగ్, ఈవినింగ్ అలా. సో, ఈవినింగ్ టైం అయితే ఇలా ఖచ్చితంగా చపాతీ అయితే చేస్తానండి. చపాతీ అండ్ ఎక్కువ జొన్న రొట్టెలే చేస్తాము. కావాలంటే జొన్న రొట్టె ప్రీవియస్ వీడియోలో మన ఛానల్‌లో ఉంటది. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సింపుల్‌గా, క్విక్‌గా ఎలా చేసుకోవాలనేది కూడా ఉంటదన్నమాట. అండ్ నైట్ మొత్తం ఈ కుకింగ్ అయిపోయిన తర్వాత ఈ క్లీనింగ్ సెక్షన్ చేసుకోవాలి. అండ్ లేట్ అయిపోయింది. రేపు 2, 3 డేస్ స్కూల్ లేదు. సో, మా పాప అయితే ఇంట్లో ఉంటదన్నమాట. సో, ఆమెకి ఇంకా ఫుడ్ తినిపియాలి. సో, ఇక్కడైతే అన్ని ప్రిపేర్ అయిపోయింది. సో, ఆమె కోసం అయితే పప్పు అయితే ఉందండి. సో, ఆమె బొమ్మలు ఆమె ఇంట్లో ఉంటే ఎక్కడ పడితే అక్కడ బొమ్మలే ఏస్తూ ఉంటది. సో, నేను ప్రిపేర్ చేసిన ఫుడ్ మొత్తం అక్కడైతే పెట్టేసుకున్నాను. అండ్ ఆమె కోసం అయితే ఇప్పుడు నేను రైస్ తినిపిస్తున్నాను. మా పాపకు వేడి అన్నము విత్ పప్పుతో. అండ్ మా వారైతే మంచిగా బయట అయితే కూర్చొని మంచిగా చిల్ అవుతుండు. మంచిగా గాలైతే వస్తుంది. చినుకులు వర్షం పడుతుంది. అండ్ మాకైతే మంచినీళ్ళు వాటర్ అయితే వస్తుంది కింద. సో, అందుకే ఆయన కింద అయితే ఉన్నాడండి. సో,
సెల్లార్ పాయింట్ లో అయితే ఉన్నాడు. సో ఇక్కడైతే అయిపోయింది, రెడీ అయిపోయిందని పిలుస్తున్నా అన్నమాట. సో నేనైతే పాపకైతే తినిపించిన తర్వాత నేనైతే తినేస్తాను. సో మా పాపకి తినిపించాడంటే కొంచెం ఓపిక తెచ్చుకొని తినిపించాలి. సో ఫైనల్ గా ఆమెకైతే తినిపించాను అండ్ నేను కూడా తింటున్నానండి చపాతి. సో నైట్ టైము 2 చపాతి రైస్ చాలా తక్కువ, కొంచెం లైట్ గా తింటాం, ఎక్కువ కూడా కాదన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి టీవీ చూస్తున్నాం ఇద్దరు. మా వారు బయటే ఉన్నాడు, ఆయన కూడా వచ్చి తింటాడు. తీసుకొని తిని బయట కూర్చొని బాల్కన్ లో కూర్చొని తింటున్నమాట. సో మేమిద్దరం ఇక్కడ టీవీ చూస్తూ ఇలా చిల్ అవుతూ నైట్ ఇలా అయితే తినేస్తున్నాం. సో ఇది మా లైఫ్ స్టైల్ డైలీ రొటీన్ వ్లాగ్ అన్నమాట. మీకు వీడియో నచ్చితే జర లైక్ చేయండి. లైక్ చేస్తే కొందరికి మన వీడియో రీచ్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.